మంచిగా ఉద్యోగం సాధ్యమవుతుందంటారా? మరి ఎట్లా ఆచరణ సాధ్యంగాని నువ్వు ఎట్లిచ్చినావు హామీలు? ఇంటికో ఉద్యోగం అని 32 పేజీల మేనిఫెస్టో పెట్టుకొని దళిత ముఖ్యమంత్రి అంటివి, 3 ఎకరాల భూమి లేని వాళ్ళకి 3 ఎకరాలు అంటివి, ఇంటికో ఉద్యోగం అంటివి. నువ్వు అదంతా కాదు. ఇప్పుడు మా ప్రాంత ప్రజలు ఉన్నారు సిద్దిపేటకు, వాళ్ళు ఏమడుగుతున్నారు? నువ్వు ఇంటికో ఉద్యోగం ఇయ్యకు. నిర్వాసితులు ఎవరైతున్నారో మా దగ్గర పాపం మా దగ్గరనే రంగనాయక సాగర్ రిజర్వాయర్ అని, అలీపూర్ డ్యామ్ అని, పాపం మల్లన్న సాగర్ ఇవన్నీ రిజర్వాయర్ మా దగ్గరనే వచ్చినాయి. అవన్నీ చాలామంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు ఎవరికో భూమి లేని వాళ్ళకి 3 ఎకరాలు ఇచ్చుడు కాదు, మా దగ్గర గుంజుకున్నావు కదా, మాకు ఇయ్యరాదు ముందుగాల 3 ఎకరాలు అంటూ నీ దగ్గర లేదు. మొన్నటికి మొన్న హరీష్ రావు గారు ఏదో ఊరికి అక్కారం పోతే నిలదీసిండ్రు, గొరావు చేసిండ్రు. నువ్వు 3 ఎకరాలని చెప్పినావు, ఏది నీ 3 ఎకరాలు ఎట్లా వచ్చినావు మా ఊరికంటే భూమి దొరుకుతలేదని నా ఆన్సరు, వీడియోలు ఉన్నాయి అన్నీ. ఆయన ఆన్సర్ చెప్తే వీళ్ళు తక్కువలా ప్రజలు అన్నారు. మరి నీకు దొరకదని తెలుసు కదా, ఎట్లా హామీ ఇచ్చినావు? చలో నువ్వు 3 ఎకరాలు తెచ్చినాడు నా ఊరికి రా అని అడిగినారు. అప్పుడేక స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు మాట్లాడలేక. ఇగో ఇవన్నీ జరుగుతున్నాయి. వాయిస్ అనేది ఒక రాయి వేసేటోళ్ళు కావాలి ప్రభుత్వం మీద. వేసినాక 100 రాళ్ళు రాయడానికి నేను వచ్చిన, నాకేం భయం లేదు. నేను రాళ్ళేయడం అని కాదు, జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపాలి. కొంతమంది రాళ్ళు వేస్తుంటే మిగతా వాళ్ళంతా పూలు వేస్తున్నారు అంటున్నారు. అదే చెప్తున్నా కదా, వాళ్ళకి అభూతకాలం ఇంకా ఉన్నారు. వాళ్ళ కళ్ళకు కూడా పొరలు తొలగినాడు. తెలంగాణ మొత్తం సర్వనాశనం అయినాక వాళ్ళు తెలుసుకుంటారు. కానీ మేము కానీయం కదా, మేము ఉన్నాం, మేము వచ్చినాం ముందు. ఇప్పుడు రాజ్యం కొరకు కొట్లాడడం వేరు, రాజ్యం మీద కొట్లాడడం వేరు. మాకు తెలిసి ఎన్ని ఉంటాయో. ఎందుకోసం కొట్లాడుతున్నారు? ఇప్పుడు రాజ్యం మీద కొట్లాడుతున్నాం. ఇప్పుడు మనం అంతే కదా, ఫస్ట్ రాజ్యం కోసం అంటే మన తెలంగాణ కోసం కొట్లాడినాం. ఇప్పుడు ఆయన మీదనే దండెత్తుతున్నాం. ఇట్స్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్. ఆయన చేయగలిగిన ఎఫర్ట్లు పెడతాడు. ఇప్పుడు నేనే ఉన్నా, ఎంతంటే అంత కట్టడి చేస్తారు. ఇప్పుడు ఒక మంత్రి రేస్లో, ముఖ్యమంత్రి రేస్లో ఉన్నోళ్ళు నన్ను ఉత్తగా వదిలిపెట్టారు. మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కూడా తెలుసు నాకు. నేను కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, మెంటల్గా నేను కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నా. తగ్గేది ఎక్కడ లేదు. సమస్యల మీద పోరాటం ఆపము. మా ప్రాంతానికి నిజంగా కూడా అన్యాయం జరుగుతుంది. మీరు ఏది చెప్పాలనుకున్నా కూడా నేను అదే మాట్లాడతా. ఫైనాన్షియల్గా ఓకే, ఫిజికల్గా కూడా నేను యంగ్ కదా, నేను 38, 39 అంటే ఇంకో 10 ఏళ్ళు రాజకీయం చేయగలుగుతా. కత్తిపట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? నేను నిజంగా కూడా నేను ప్లేయర్ని, నేను చిన్నప్పటి నుంచి అథ్లెట్ని. స్పోర్ట్స్లో కూడా నేను నంబర్ 1. సిద్దిపేటలో ఏ ఈవెంట్ జరిగినా కూడా భవానీ రెడ్డి అంటామే కప్పు తెచ్చుకోవాలి. అదే కదా, ఆ టైంలో 400 మీటర్స్ రిలే. అయితే అప్పుడు ఏంటంటే ఊరు దాటి పల్లెటూరు కదా, మళ్ళీ హైదరాబాద్కి వాటిని పంపించాలంటే రైతు కుటుంబము, డబ్బులతో కూడుకున్న పని, ఖర్చు, ఇదంతా. మళ్ళీ ఆడపిల్లలను వేరే దగ్గర పెట్టి ఎస్కాట్ ఇవ్వడము. మా నాన్నేమో వ్యవసాయం చేయాలి, పరిస్థితి లేదు, తోడొచ్చే పరిస్థితి. అన్నాలన్నా ఉంటానంటే అది వేరే విషయం. అంటే నాకున్నోడు, నాకన్నా చిన్నోడు తమ్ముడు. సో ఇవన్నీ ఆలోచించి వద్దులే అమ్మా ఈ స్పోర్ట్స్ ఇదంతా కాదు, మంచిగా చదువుకోండి, ఎడ్యుకేషన్ మేక్స్ ద డిఫరెన్స్, ఇట్లా ప్రమోట్ చేసిన మమ్మల్ని. చదువుకుంటే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఎస్, నీ నాలెడ్జ్ ముందు ఇంకా ఏదైనా సరే, నువ్వు ఒక సబ్జెక్ట్ ఉంటే దాని మీద పూర్తి అవగాహన ఉంటే, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే నిన్నెవరు డిబేట్లో నిన్నేం చేయలేరు. వాస్తవం కదా అది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకున్నా దాని మీద కూలంకషంగా చర్చించగలిగే నాలెడ్జ్ ఉండాలి, దాని మీద అవగాహన ఉండాలి. సపోజ్ సిద్దిపేట అనుకున్నాం, మీరు సిద్దిపేట అంటున్నారు కదా, సిద్దిపేట అనేది నేను స్టిక్ అయిపోలేదు. నేను రేపు పొద్దున గజ్వేల్ పోయి పోటీ చేయమన్నా ఆయన మీదనైనా పోటీ చేస్తా, ఇంకెడికైనా పోమన్నా ఏడికి పోమన్నా నేను ఆడి నుంచి పోటీ చేయాలి. మీ కోదండరామ్ గారు స్టార్టింగ్లో అడిగారు కదా మిమ్మల్ని, ఏ కాన్స్టిట్యున్సీ, ఒక కాన్స్టిట్యున్సీ ఎంచుకోమ్మా, నీకు ఏదో ఒకటి ఎంచుకో అంటే మీరు సిద్దిపేటే కావాలన్నారు. ఎందుకు పుట్టిన ఊరు అనే సార్ సిద్దిపేట కావాలి? సిద్దిపేట అనే కాదు, అదనే అట్లా అని కాదు, కానీ ఓకే కాన్స్టిట్యున్సీ ఎంచుకొని పని చేయమన్నప్పుడు ఇంకా మళ్ళా మనం ఎందుకు లిమిట్ కావాలన్నట్టుగా ఒక కాన్స్టిట్యున్సీ ఎందుకు సార్, నేను సార్కి చెప్పడం జరిగింది. 119కి పని చేస్తా సార్. ఇప్పుడున్న మనకున్న టైంలో పార్టీని బలోపేతం చేయాలి, ఉన్న ఉమెన్ ఫేసే తక్కువ, నేను తిరగాలి ఇప్పుడు రాష్ట్రం అంతా. అట్లా తిరిగి సార్ మనం కొంచెం ఉమెన్ని తీసుకుందాము, వాళ్ళు అక్కడ జరిగింది అన్యాయం, 33.3% ఇస్తామని ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరు అక్కడ, మళ్ళీ మనం ఆ దిశగా పోదు సార్. నేను కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా నాకు ఉంది కాబట్టి నేను అట్లా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను మొదటి నుంచి సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి నేను పోయి ఇట్లా చేస్తా సార్. అదంటే లేదు మరి పోటీ చేసేటోళ్ళు కూడా కావాలి కదా, ఎంపవర్ చేస్తావు సరే, నువ్వు పార్టీ నిర్మాణం చేస్తావు సరే, పార్టీ కాంట్రిబ్యూట్ చేస్తావు, పోటీ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా అన్నాడు. సరే ఇంకా మరి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ ఎందుకు సార్, పోతే గట్టి కాన్స్టిట్యున్సీకే పోవాలి, షేర్కో షికార్ కర్తే సార్, ఖర్గోష్టు క్యా కరేగా అని చెప్పేసి అట్లా అనడం జరిగింది. అందరు కూడా అంత మేధావులు అందరూ కూర్చున్నారు, పూల లింగాల కెప్టెన్ నపాలరంగారెడ్డి గారు కానీ, మా దానిలో ఉన్నారు డిపి రెడ్డి గారు కానీ, రమేష్ రెడ్డి గారు కానీ, సార్ కానీ, అందరు షాక్ అయ్యారు అనమాట. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch